మధ్యలో వచ్చి ఆర్డబ్ల్యూఎస్ మోటార్స్ పంచాయతీ సప్లై వాటర్ పంచాయతీ సప్లై బోర్ పాయింట్స్ ఉన్నాయి. అవి వచ్చి రిగ్ బోర్లు కదా 25 ఫీట్స్లోనే మంచి వాటర్ పడతాయి. ఈ డ్రైన్ అంతా అక్కడ వచ్చి కలిపినందువల్ల అది కలుషితమయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇంతకుముందు వచ్చి 2018లో డెంగ్యూ వచ్చి దగ్గర 25 మంది చచ్చిపోయారు. అందువల్ల ఈ మ్యాటర్ కొంచెం పట్టణంలో 25 మంది చనిపోయినారు. ప్రతిరోజు 2018 అప్పుడు ప్రద్యుమ్న గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి అందరూ వచ్చారు. 30 మంది నియోజక సంబంధించి వరదేపల్లి మండలంలో ఇంటర్షిప్ స్టార్ట్ అవుతున్నది. వానాకాలం వచ్చిన తర్వాత మెయిన్ ప్రధానమంత్రి రోడ్డు వరదేపల్లి ఎంట్రన్స్లో కానీ అలాగనే హరిజనలో కానీ ఈ రాజకండ్రిలో ఈ 3 ప్రధాన కేంద్రాలకు కూడా చాలా అధ్వాన పరిస్థితి వస్తుంది. పొల్యూషన్ అవుతుంది. ఈ వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల చాలామంది కూడా ఆరోగ్యాన్ని కోల్పోయే సందర్భాన్ని చూసాం. అందుకని గతంలో కూడా తీసుకుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గారు ఉన్నారు, మన ముందు ఆర్డీఓ గారు బాబాయ్ గారు ఉన్నారు, మన వీసీ గారు కూడా వీసీ గారు ఈరోజు నేను చెప్పడమే రావడం జరిగింది. నిజం కూడా వాళ్ళకి మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలి. కారణం ఏమంటే ప్రజలకు సంబంధించి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రావడం పర్సనల్గా చూశారు. దీంతోపాటు గొడవ నుంచి పిచ్చాటూరు మండలంలో కూడా 2 కోట్ల రూపాయలతో టూరిజం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సత్యవేడులో వానేరు దగ్గర ఫ్లాట్ ఎమ్మెల్యే ప్లాట్ వేయడానికి దాన్ని కూడా చూపిస్తాం. ఈ విధంగా మన కాన్స్టిట్యున్సీలో తమిళనాడు బార్డర్లో ఉన్నాము. ఈ తమిళనాడు బార్డర్లో తొడా తరపున ఒక మంచి కార్యక్రమం చేయడానికి వాళ్ళకి రమ్మని చెప్పడం వారు రావడం, అలాగనే సత్యవేడులో కూడా ఒక తొడాధార పార్క్ ఏర్పాటు చేసి పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి కార్యక్రమానికి వారికి చెప్పినప్పుడు వెంటనే రెస్పాండ్ అయినారు. వారి ఆధీనంలో మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం కూడా శాస్త్ర ఆశిస్తూ వారిని మన ఇంతకుముందు మనకు పరిచయస్తులు పెద్దలు ఆర్డీఓ గారు కూడా బాబాయ్ గారు వచ్చారు. అలాగనే ఇంతకుముందు డి గారు విజిట్ చేశారు. ఇది మాత్రం చూడలేదు, 2 చేశారు. వారి ప్రమోషన్ ఇక్కడికి వచ్చారు. త్వరితగతిన పూర్తి చేసి మంజూరు చేసి వారికి మన వరదేపల్లి మండలంలో నిజం కూడా ఈ ప్రతిష్టాత్మక తీసుకుంటారని ఆశిస్తూ వారిని తమని ఒక 2 మార్కులు మాట్లాడడానికి అతని ద్వారా సవనీయమని చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. కృతజ్ఞతలు. మొన్న 9 రోజుల క్రితము శాసనసభ్యుల వారు కూడా కార్యాలయానికి వచ్చి ఈ ఏరియాలో ఉన్న సమస్యలను చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మేమే చూసి సమస్యలను పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో మా ఈ గారు రవీంద్రయ్య గారిని, తర్వాత ఈ ఏరియాతో బాగా సంబంధం ఉన్నటువంటి ఆర్డీఓ బాబాయ్ గారు, రిటైర్డ్ ఆర్డీఓ గారు సారు పిలిచిన వెంటనే మేము ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం. త్వరగా కార్యక్రమాలను చేపట్టి తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ శాసనసభ్యుల వారి గతంలో కూడా డ్రైనేజ్ సమస్య వల్ల బాగా డెంగీ ఫీవర్స్ వచ్చి చాలామంది చనిపోయినారని కూడా అప్పుడే ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అవి తక్షణమే పరిష్కారం చేయవలసినటువంటి సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కాబట్టి వాటిని కూడా ప్రయారిటీగా తీసుకొని పరిష్కరించడానికి పరిపాలన పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాట్లాడితే 6 నెలలకి దిగేస్తారు. 2-3 గంటలు వెళ్ళిపోతారు. 2 గంటలు నేను సర్టిఫికేట్ వస్తాను. కాల్ బెస్ట్. ఒకసారి కూడా కోసమే మైండ్ మా ఊరు రిలాక్స్ చేస్తారు. ఆడుతుంటే మాకు అక్కడ గుహలే పోయినట్టు పొద్దున పోతే సాయంత్రం వరకు ఈ మధ్య కొత్తగా ఎలక్షన్లంతా మాకు ఇవ్వండి అది
2 రోజులు అయిపోయింది మొత్తం అంతా నిలిపేసి ఒకేసారి జంప్ చేశారు కంప్లీట్ అయిపోయింది ఒకసారి అనమాట ఇక్కడ ల్యాండ్ అవుతారు ఇక్కడ ఎక్కుతారు మీకు ఈ ఫోటోస్ అన్నీ మీకు వాట్సాప్ పెట్టినా స్టార్టింగ్ నుంచి పెట్టినా సార్ మాకు స్టెప్స్ ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ చాలా ఎక్స్పెక్ట్ చేయాలి నీళ్ళు వస్తాయని ఆడుకుంటున్నాం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాయి సార్ వాటర్ ఆల్మోస్ట్ రఫ్ అయిపోయింది చూస్తుంది యాతం దొక్కినా డబ్బు దోలినా అందు దొక్కినా అన్ని దొక్కుతారు